వేదంలో విశ్వకర్మ సృష్టికర్తగా చెప్పబడింది. అథర్వణ వేదంలో ఆహార ప్రాధాన్యత వర్ణించబడింది. పురుష సూక్తంలో విరాట్ పురుషుని కీర్తించబడింది. సహస్రభావులు, సహస్రాక్షకులు, సహస్ర పాదవులు, సహస్ర ముఖముగా అన్ని వేదాల్లో విశ్వకర్మను వర్ణించబడింది. సకల వేదాల ప్రకారం విశ్వకర్మే సృష్టికర్త. వేదమును విశ్వకర్మ సర్వ పాప సంరక్షకునిగా పేర్కొంటారు. సర్వ దిక్కులకు పరిరక్షించి దృష్టి కలిగిన అమిత శక్తి గలవాడు కనుకనే ఋగ్వేదంలో ఆయనను భగవంతునిగా పరిగణిస్తారు. మహాభారతంలోని విశ్వకర్మ 1000 కళలు అధినేతగా అభివర్ణించాడు. విశ్వకర్మ హిందూ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను 4 యుగాల్లో నిర్మించబడ్డాయి. సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్ణ లోకం నిర్మించబడ్డాయి. త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించబడ్డాయి. ద్వాపర యుగంలో ద్వారకా నగరం మరియు కలియుగంలో హస్తినాపురం ఇంద్రుని కోసం నిర్మించబడ్డాయి. సృష్టి తొలినాళ్ల నుంచి సుప్రసిద్ధ శిల్పకారులు 5 ఉన్నారు. వీరిలో విశ్వకర్మలకు జన్మించారు. విశ్వకర్మ ముఖం నుండి 5 బ్రహ్మర్షులు వచ్చారు. వారి పేర్లు ముని, మయ, త్వష్ట, శిల్పి, విశ్వాజ్ఞ. వీరి నుంచి మరో 5 వచ్చారు. బ్రహ్మర్షి నుండి సనగ బ్రహ్మర్షి, మయ బ్రహ్మర్షి నుండి సనాతన బ్రహ్మర్షి, త్వష్ట బ్రహ్మర్షి నుండి అభయ భువన బ్రహ్మర్షి, శిల్పి మహర్షి నుండి రత్నాస మహర్షి, విశ్వాజ్ఞ మహర్షి నుండి సువర్ణాస మహర్షి ఉద్భవించారు. వీరి నుండి వృత్తులు ఏర్పడ్డాయి. సనగ బ్రహ్మర్షి నుండి కమ్మరి అంటే ఇనుము పనులు చేసేవారు ఏర్పడ్డారు. సనాతన బ్రహ్మర్షి నుండి వడ్రంగి అంటే కొయ్యే పనులు చేసేవారు ఉద్భవించారు. అహభువన బ్రహ్మర్షి నుండి కాశ్యం అంటే రాగి, కంచు ఇత్తడి పనులు చేసేవారు ఉద్భవించారు. రత్నాస మహర్షి నుండి శిలశిల్పి రాతి పనులు చేసేవారు ఉద్భవించారు. స్వర్ణాస మహర్షి నుండి స్వర్ణకారి బంగారం పనిచేసేవారు వచ్చారు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రిప్షన్ మై ఛానల్.